ఫ్రెండ్స్ టెక్నో 1788కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి జూలై 3, 2024. టైం వచ్చేసరికి 5 PM అవుతుంది. ఇప్పటివరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి ఐఫోన్ 16 సిరీస్ రాబోతున్నాయి కదా. ఈసారి రూమర్స్ ప్రకారం గుడ్ న్యూస్ ఏంటంటే ఐఫోన్ 16 బేస్ మోడల్లో కూడా ఏదైతే 16 ప్రోలో ప్రాసెసర్ యూస్ చేస్తారో A18 ప్రాసెసర్ అది యూస్ చేయబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నార్మల్గా యాపిల్ ఏం చేస్తుందంటే లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఐఫోన్ 15 Pro Max, 15 Pro వీటిలోనే కొత్త ప్రాసెసర్ A17 Pro యూస్ చేశారు. అదే మన బడ్జెట్ ఐఫోన్స్ చూసుకుంటే ఐఫోన్ 15 కానీ 15+ కానీ వీటిల్లో మాత్రం లాస్ట్ జనరేషన్ A16 ప్రాసెసర్ యూస్ చేశారు. ఇప్పుడు అట్లా కాకుండా అన్ని ఫోన్స్లో మనం బేస్ నుంచి టాప్ వరకు అన్నిటికీ కొత్త ప్రాసెసర్ A18 ప్రాసెసర్ యూస్ చేయబోతున్నట్లు రిపోర్ట్ అయితే వస్తుంది. మేబీ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ వీటి కోసం ఏమన్నా ఈ డిసిషన్ తీసుకున్నారని తెలియదు కానీ ఇది నిజంగా తీసుకొని వస్తే మాత్రం గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. బేస్ మోడల్లో కూడా సేమ్ మనం టాప్ మోడల్ ప్రాసెసర్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకు వన్ ప్లస్ 13 సిరీస్ మోడల్స్ బయటకు వచ్చినాయి. 13, 13R ఇలా ఉండొచ్చు అని చెప్పేసి ఈ మోడల్స్ బయటకు వచ్చినాయి. 13 చూస్తే ఇప్పుడు లాస్ట్ టైం మనకి ఏదైతే కెమెరా మోడల్ ఉందో సైడ్కి ఉండేది, రైట్ సైడ్ కార్నర్కి అయితే ఉండేది. ఇప్పుడు సెంటర్కి అయితే వచ్చింది, మిడిల్లో పెట్టేశారు. ఇది చూస్తే నాకు వన్+ప్లస్ 70 గుర్తొస్తుంది. వన్+ప్లస్ 70 కూడా ఇట్లనే సెంటర్లో అయితే ఉంటుంది కెమెరా మోడల్ అయితే. అండ్ దీంతోపాటు 13R చూసుకుంటే 13R వచ్చేసరికి స్క్వేర్ అయిపోయింది, సర్కిల్ పోయి స్క్వేర్ మోడల్ అయిపోయింది కెమెరాది. అండ్ ఇది చూస్తే వచ్చేసరికి Xiaomi 13 సిరీస్ గుర్తొస్తుంది. Xiaomi 13 Pro ఇవి కూడా సేమ్ ఇట్లనే డిజైన్లో వచ్చినాయి. చూడాలి, డిజైన్ అయితే కొద్దిగా చేంజ్ అవుతున్నట్టు అర్థమవుతుంది వన్+ప్లస్ 13కి 13Rలో. అండ్ దీంతోపాటు హెజల్బ్లడ్ పార్ట్నర్షిప్ కూడా పోయిద్ది. హెజల్బ్లడ్ పార్ట్నర్షిప్ ఉండదు నెక్స్ట్ జనరేషన్ వన్+ప్లస్ ఫ్లాగ్షిప్ ఫోన్స్కి అని చెప్పేసి కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి, ఇవి మాత్రం డిసెంబర్లో ఈ చైనాలో అయితే లాంచ్ అవుతాయి. ఇండియాకి జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో అయితే వస్తాయి. ఈసారి వీటిలో 8 Gen 4 ప్రాసెసర్ మనం చూడొచ్చు. అండ్ దాంతోపాటు IP69 వాటర్ రెసిస్టెంట్ ఉంది కదా, గొప్ప ఫోన్స్లో మనం చూసాం IP69 సేమ్ అది మీరు వన్+ప్లస్ 13లో చూడొచ్చు, IP69 వాటర్ రెసిస్టెంట్. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్లో ఏదైనా మొబైల్ మనము చూస్తూ ఉంటాం కదా, కొనడానికి వెళ్ళినప్పుడు ఆ మొబైల్ యూజర్ ఇంటర్ఫేస్ మీరు మీ మొబైల్లో ఎక్స్పీరియన్స్ చేయాలంటే జస్ట్ ట్రై బిఫోర్ బై అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే ఆ యూఐ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ రియల్మీకి ప్రజెంట్ ఇది వర్క్ చేస్తుంది, తర్వాత మేబీ అన్ని బ్రాండ్స్కి యాడ్ చేయొచ్చు వీళ్ళు. రియల్మీ ఫోన్స్కి అయితే మాత్రం మీరు రియల్మీ ఫోన్ కొనేటప్పుడు ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంటుంది, దాని యూఐ ఎలా ఉంటుంది, అన్నీ ఓపెన్ చేసినా వర్క్ అవుతున్నాయి. మీరు ఏదన్నా ఫోన్ కాల్ డైలర్ ఓపెన్ చేసినా కానీ, మెసేజెస్ ఓపెన్ చేసినా కానీ, అండ్ కెమెరా ఓపెన్ చేసినా కానీ కెమెరా యూఐ కూడా కొద్దిగా కనిపిస్తూ ఉంది. ఇట్లా ఈ ఆప్షన్ అయితే ఫ్లిప్కార్ట్లో యాడ్ చేస్తారు. ఫ్యూచర్లో అన్ని బ్రాండ్స్కి మేబీ ఇది యాడ్ చేయొచ్చు. మనకి CMF నథింగ్ సబ్ బ్రాండ్ ఇది. వీళ్ళు జూలై 8వ తారీఖు CMF ఫోన్ 1 తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా వీళ్ళు రష్మికని ఎంచుకున్నారు. ఒక ప్రమోషన్ వీడియో కూడా రిలీజ్ చేయించారు. దీనిలో చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే బ్యాక్ ప్యానల్ మనం స్క్రూల్ సహాయంతో ఎప్పుడు తీసుకోవచ్చు, మనకు కావాల్సిన ప్యానల్ అయితే పెట్టుకోవచ్చు. ఇది ఒకటైతే అర్థమైంది. దాంతోపాటు ల్యాన్యార్డ్ ఉంటుంది కదా, మీరు పాత నోకియా ఫోన్స్ యూస్ చేస్తున్నప్పుడు మెడలో వేసుకుంటూ ఉంటాం ఫోన్లు మనం. సో అట్లా ఇప్పుడు ఈ ఫోన్స్ కూడా అలాంటివి యూస్ చేయొచ్చు. ఇట్లా కొన్ని అయితే ఉన్నాయి. ఓన్లీ నథింగ్ ఇవే డిజైన్ మీద ఎక్కువ ఫోకస్ పెడతా ఉంటుంది. డిజైన్లో కొద్దిగా మార్పులు తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మరి చూడాలి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మనకి 8వ తారీఖు అయితే తెలుస్తాయి. నెక్స్ట్ మన మహారాష్ట్ర గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ అయితే పెట్టింది ఒకటి. ఏంటంటే ఏదైతే వీళ్ళ చలాన్లు ఉంటాయి కదా, వెహికల్స్ మీద చలాన్స్ దగ్గర 2,000 కోట్లు దాటిపోయింది. 2,500 కోట్ల దాకా పెండింగ్ చలాన్స్ అయితే ఉన్నాయి. సో ఇవి వసూలు చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే, కార్లకైతే ఫాస్టాగ్ ఉంటుంది కదా, ఫాస్టాగ్ నుంచి వీళ్ళ ఫైన్స్ని మేము వసూలు చేసే విధంగా మాకు సదుపాయం కల్పించాలి. అదే బైక్స్ అనుకోండి, బైక్స్ ఇన్సూరెన్స్లు చేస్తుంటారు కదా, ఇన్సూరెన్స్లు వీళ్ళు ఇన్సూరెన్స్లు చేయాలంటే మాత్రం ఖచ్చితంగా పెండింగ్ చలాన్స్ వీళ్ళు కడితేనే ఇన్సూరెన్స్ పర్మిషన్ ఇస్తాం నెక్స్ట్ బైక్ ఇన్సూరెన్స్ చేయడానికి అన్నట్లుగా అడిగారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ చేతి ఎటువంటి రిప్లై అయితే లేదు. ఒకవేళ ఇది కానీ చేసుకోమంటే మాత్రం ఇవి అన్ని గవర్నమెంట్స్ అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాయి. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి. సో ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఈ ముక్కు పిండి వసూలు చేస్తారు. మరి చూడాలి సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లాంటి డిసిషన్ తీసుకుంటారు. నెక్స్ట్ మనకి స్వీడన్ చెందిన ఒక సంస్థ వీళ్ళు ఒక సర్వే అయితే చేశారు. 5,000కి పైగా టాటూలు వేయించుకుంటూ ఉంటారు కదా, అక్కడ టాటూ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో కూడా స్టార్ట్ అయింది, ఎక్కువ మంది టాటూస్ అయితే వేయించుకుంటూ ఉన్నారు. ఈ టాటూ వేయించుకున్న వాళ్ళని వీళ్ళు సర్వే అయితే చేస్తున్నారు. కొంతమంది చనిపోయారు, లింఫోమా క్యాన్సర్తో చనిపోయారు. ఇది ఎలా వస్తుంది, ఎందుకు అని చెప్పేసి వీళ్ళు సర్వే చేస్తే వీళ్ళకి కొన్ని నిజాలు అయితే తెలిసినాయి. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఎవరైతే టాటూస్ వేయించుకుంటూ ఉంటారో సో వాళ్ళు టాటూ అంటే తెలిసిందే కదా, వాళ్ళు కెమికల్స్ అయితే యూస్ చేస్తుంటారు, సూదులు యూస్ చేస్తుంటారు గుచ్చడానికి. దాంతోపాటు ఇంక్స్ యూస్ చేస్తూ ఉంటారు, బ్లాక్, రెడ్ కలర్ రావడానికి కలర్లో వేస్తూ ఉంటారు టాటూస్. కొన్ని టాటూస్ మీకు కలర్ఫుల్గా కనిపిస్తుంటే, కొన్ని టాటూస్ బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తూ ఉంటాయి కదా.
ఆ కలర్స్ రావడానికి కూడా ఇంక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ కొన్ని కెమికల్స్ కూడా ఉంటాయి ఆ ఇంక్స్లో. సో అవన్నీ మనకి గుచ్చుతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇవి గుచ్చినప్పుడు మనకి శరీరంలో లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. లింఫ్ నోడ్స్ అంటే అవి మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనమాట. మన శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతూ ఉంటాయి. బ్యాక్టీరియాస్ నుంచి వాటి నుంచి కాపాడుతూ ఉంటాయి అనమాట. వీళ్ళెళ్ళి వాటిని గుచ్చుతూ ఉన్నారు. ఈ గుచ్చడం వల్ల ఈ కెమికల్స్ వల్ల ఏమైందంటే నార్మల్ టాటూ వేయించుకున్న వ్యక్తికి డిఫరెన్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడొచ్చు. ఈ లింఫ్ నోడ్స్ అనేవి వేయించుకున్న వ్యక్తికి గ్రీన్ కలర్లో మొత్తం గ్రీనిష్గా కనిపిస్తూ ఉన్నాయి. వేయించుకున్న వ్యక్తికి ఏమైందంటే అవి కొద్దిగా కలర్ మారిపోయి అవి ఇంకా పనిచేయవు అనమాట. అవి ఉబ్బిపోయి అట్లా ఆగిపోతే పనిచేయవు. అవి మీకు రోగనిరోధక శక్తికి వీటికి ఏం ఉపయోగపడవు. అండ్ దీనివల్ల వీళ్ళకి లింఫోమా క్యాన్సర్ కూడా వస్తుంది. సో ఇట్లా కొంతమందికి ఇదైతే వస్తుంది టాటూస్ వల్ల. ఇండియాలో అయితే కొంతమందికి టాటూస్ వల్ల హెచ్ఐవి కూడా వచ్చింది. కొన్ని రిపోర్ట్స్ కూడా ఉన్నాయి హెచ్ఐవి వచ్చినట్లు. రీజన్ ఏంటంటే టాటూస్ వేయించుకున్నప్పుడు వీళ్ళు గుచ్చుతుంటారు కదా, పిన్స్ ఉంటాయి కదా, ఆ సూదులు ఒకరికి గుచ్చి అదే సూదులను తీసుకెళ్ళి ఇంకొకరికి గుచ్చడం వలన ఆల్రెడీ హెచ్ఐవి ఉన్న వాళ్ళకి ఆ సూదులు గుచ్చి వాళ్ళకి బ్లడ్ వస్తూ ఉంటుంది. అదే తీసుకెళ్ళి ఇంకో వాళ్ళు గుచ్చారనుకోండి వాళ్ళకి ప్రాబ్లమ్. కొంతమంది అయితే నీడిల్స్ మారుస్తారు, కొంతమంది వాటిని డిస్ఇన్ఫెక్షన్ లాగా వాటిని క్లీన్ చేసి మళ్ళీ అవి యూస్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా కొంతమందికి అయితే హెచ్ఐవి కూడా వచ్చింది ఇట్లా నీడిల్స్ మార్చకుండా చేస్తే మాత్రం. సో ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. టాటూస్ వేయించుకునే వాళ్ళు టాటూస్ చాలా ఇష్టంగా వేయించుకుంటూ ఉంటారు. కొద్దిగా జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కొద్దిగా మంచి చోట వేయించుకునే వాళ్ళు. అండ్ వేయించుకుంటే మాత్రం ఇవి ఉంటాయి కదా, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే అమెజాన్లో మౌస్ ప్యాడ్స్ 2 మౌస్ ప్యాడ్స్ 99 రూపాయలకి అయితే వస్తాయి. అంటే ఒక మౌస్ ప్యాడ్ వచ్చేసరికి మీకు 49 రూపాయలు అట్లా పడుతుంది. సో ఇవి ఆల్రెడీ మా ఆఫీస్లో 2 అయితే ఉన్నాయి. ఆల్రెడీ కొన్నా ఒకసారి డీల్లో, మళ్ళీ వచ్చిన డీల్కి ఒక మీకు చెక్ చేయాలనుకుంటే డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ వీటితో పాటు ఫ్లిప్కార్ట్ కూడా మంచి డీల్ నడుస్తుంది. ఫాజిల్ వాచెస్ ఉంటాయి కదా, నార్మల్ వాచెస్, స్మార్ట్ వాచెస్ అయితే కావు. వీటి మీద దగ్గర 63% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇవి కూడా మంచి బ్రాండ్ ఫాజిల్ వాచెస్, చాలామంది ఇష్టపడుతుంటారు. సో ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే 2 డీల్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే ఆనంద్ అడుగుతున్నారు, ఇండియాలో ప్రజలు మనం కొనుక్కోదగా బెస్ట్ కెమెరా మొబైల్ ఏదని అడుగుతున్నారు. నేను చూసిన వాటిలో నాకు బెస్ట్ అనిపించింది కెమెరా మొబైల్ ఇండియాలో దొరుకుతుంది మీరు కొనుక్కోవాలనుకున్నది అయితే మాత్రం వివో X100 Pro నాకు కొద్దిగా బాగా అనిపించింది కెమెరా. నెక్స్ట్ మనకి ఐక్యూ నియో 9S Pro Plus, అది పేరు పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఈ ఫోన్ వీళ్ళు జూలై 11వ తారీఖు చైనాలో లాంచ్ చేస్తున్నారు. ఇండియా కూడా ఈ ఫోన్ తీసుకురావచ్చు. ఇది 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది ఫోన్. ఒకవేళ వస్తే ఇది OnePlus 12T రాబోతుంది కదా తొందరలో, దానికి పోటీగా ఇండియాకి ఇది కూడా తీసుకొని రావచ్చు. అండ్ చాలామంది ఐక్యూ G9 టర్బో గురించి కూడా అడుగుతున్నారు. దాని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, అది తీసుకొస్తలేదో కూడా తెలియదు. ఒకవేళ ఉంటే మళ్ళీ మీకు టెక్ న్యూస్లో అప్డేట్ చేస్తాను. చాలామంది లైవ్ స్ట్రీమ్కి వచ్చినప్పుడు ఐక్యూ G9 టర్బో అని చెప్పేసి అడుగుతూ ఉంటారు, అందుకే చెప్తున్నాను. నెక్స్ట్ మనకి తెలంగాణ గవర్నమెంట్ మన యాక్టర్స్ ఉంటారు కదా, సినిమాలు మనకి టికెట్స్ హైక్ చేయండి, మాకు బెనిఫిషియల్ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి నిర్మాతలు అడుగుతుంటారు కదా. సో వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ అయితే పెట్టింది. ఏంటంటే రిక్వెస్ట్ నార్మల్గా సినిమాలు నటించే హీరోతోటి ఒక 90 to 120 సెకండ్స్ ఈ యాంటీ డ్రగ్స్ తీసుకుంటే మీకు ఏమవుతుంది, అవి తీసుకోవద్దు అన్నట్లుగా వాళ్ళ ఫ్యాన్స్ని ఉద్దేశించి ఒక వీడియో క్లిప్ లాంటిది రికార్డ్ చేయమని చెప్పింది. అది థియేటర్లో సినిమా స్టార్ట్ అయ్యే ముందు ప్రతి థియేటర్లో అది ప్రదర్శించమని చెప్పింది. ఓన్లీ డ్రగ్సే కాదు, సైబర్ క్రైమ్స్ గురించి కూడా అవగాహన కల్పించడానికి ఆ క్లిప్స్లో వీళ్ళు మాట్లాడతారు హీరోస్. అవి మీకు సినిమా స్టార్టింగ్లో అయితే వేస్తూ ఉంటారు. అండ్ దీంతోపాటు ఎవరైతే గంజాయి ఇట్లాంటివి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, ఇక్కడ గంజాయి దొరుకుతుంది అది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీరు పోలీసులకు ఇస్తే 2 లక్షల రూపాయలు మీకు నగదు బహుమతి అయితే ఇస్తారు. సో ఈ 2 అయితే గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది ఈరోజు. నెక్స్ట్ మనకి మహారాష్ట్రలో కొత్త వైరస్ జీకా వైరస్ అని చెప్పేసి ఒక వైరస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే దోమల వల్ల, మస్కిటోస్ ఒకరిని గుట్టి మళ్ళీ వెళ్ళి ఇంకొని కొడుతూ ఉంటాయి కదా, దీనివల్ల మనకి మలేరియా ఇట్లాంటి చాలా వచ్చినాయి. ఇప్పుడు జీకా వైరస్ అని కొత్త వైరస్ పుట్టుకొని వచ్చింది. సో ఇది చాలా ప్రాబ్లం క్రియేట్ చేసింది, కొంతమంది చనిపోతున్నారు కూడా. అండ్ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఎక్కువ ఇది ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఒక 3 గర్భిణీ స్త్రీలకు కూడా ప్రాబ్లం క్రియేట్ అయింది. లోపల గర్భిణీ స్త్రీలకి డెవలప్మెంట్ ఉంటుంది కదా, వీక్లీ మనకి బిడ్డ డెవలప్ అవుతూ ఉంటారు, ఆర్గాన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. వీటన్నిటి మీద ఎఫెక్ట్ పడుతూ ఉంది, డెవలప్ అవ్వట్లేదు అవి. సో చాలా ప్రాబ్లమ్స్ అయితే గర్భిణీ స్త్రీలు కూడా ఫేస్ చేస్తున్నారు ఈ వైరస్ వల్ల. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే కొంచెం మస్కిటోస్ ఇట్లాంటివి మీ సరౌండింగ్స్లో లేకుండా చూసుకోవడం బెటర్. ఇది ప్రజెంట్ అయితే మహారాష్ట్రలో ఈ వైరస్ అయితే నడుస్తూ ఉంది. ఈ ఊరికే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి. మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. ఇదే ఫ్రెండ్స్ వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. అండ్ రేపు మన ఛానల్లో మోటోరోలా Razr 50 Ultra అన్బాక్సింగ్ వీడియో అయితే వస్తుంది. సో ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటివరకు సెలవు, బాయ్.